ఇంకో కొత్త విషయం, నేను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులే. ఏం పెట్టుకుంటారే శిలాఫలకం మీద? పేరు పెట్టుకుంటారు, కానీ మన ఎమ్మెల్యే బొమ్మ పెట్టుకుంటుండు. బొమ్మ ఎవరు పెట్టుకుంటారా? బొమ్మ ఎవరు పెట్టుకుంటారు? గోరీల మీద పెట్టుకుంటారా? శిలాఫలకాల మీద పెట్టుకుంటారా? కానీ ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి అవుతా ఉన్నది మిత్రులారా. కాబట్టి ఈరోజు మాట్లాడొద్దని ఎంత అనుకున్నా ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. ఇక నేను ఒకటే మాట చెప్తున్నా, వెంకటరామనారెడ్డి సౌమ్యుడు, ఏం మాట్లాడినా పాపం ఏమనడని. బిడ్డ మీరు నేర్పుతున్నారు, మీరే భాష మాట్లాడితే రిప్లై కూడా అదే పద్ధతిలో ఉంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నా. కాబట్టి ఊళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఈ రోజు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. నా ఎన్నికలు అయిపోయినాయి, రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలంటే, బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే మనందరం కూడా ఏకతాటి మీద కలిసికట్టుగా ఉండాలి, పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దుర్మార్గాలు చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు ఈరోజు అంతు లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మొత్తం కూడా ఈ రోజు మన ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయింది. ఈ రోజు మన ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాలను రీట్వీట్ చేస్తే అక్కడ ఒక యువ నాయకుడిని జైలుకు పంపించిండ్రు. మన ఎమ్మెల్యే మీద దాడి చేయడానికి ఉసిగలుపుతా ఉన్నారు. అంటే మన రామన్న మీద ఎన్నైనా ఎవడైనా మాట్లాడొచ్చట. మరి ఇక్కడ మేము కూడా చీఫ్ మినిస్టర్ ఎవరైనా మాట్లాడితే ఈ రోజు అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రులారా. కాబట్టి ఈ రోజు మన అందరం కూడా ఒక నిర్ణయానికి వద్దాం. ఈ రోజు ఇక్కడ ఎగిరేది ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు ఎగరాలి? బీఆర్ఎస్ జెండా ఎగరాలి. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ మండల ప్రజా పరిషత్ ఎవరు గెలవాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ కౌన్సిలర్ ఎవరు గెలవాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ ఎవరు భవిష్యత్తులో సీఎం ఎవరు కావాలి? కేసీఆర్ కావాలి. ఇక్కడ భవిష్యత్తులో నాయకత్వం ఎవరు వహించాలి? మన రామన్న వహించాలి, మన బండ ప్రకాశ్ వహించాలి, మన సత్యవతి రాథోడ్ వహించాలి, మన రాజయ్య గారు వహించాలి. అంతేగాని మనం ఇక్కడ ఓడిపోతాం, అక్కడ మాత్రం అధికారం వస్తాం అనుకుంటే ఇది భ్రమ. కాబట్టి ఇప్పటికైనా మనలో ఉండేటువంటి వైరుధ్యాలను పక్కకు పెట్టి మన అందరి యొక్క లక్ష్యం మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేద్దామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా.